ఏంటా ఇది అసలు ఏది క్లారిటీ లేదు, ఏం లేదు. ఆ లైటింగ్ అటు సెట్ చేయమని చెప్పు, వాళ్ళేమో ఆఫ్ మూడ్లో కూర్చోబెట్టు, ఇటువైపు తిరగమని చెప్పు. అర్థమవుతుందా నీకు? సరిగ్గా చూడు మరి అది. కట్ 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 కట్. ఏంటయ్య అది? నేనేం చెప్పాను, మీరు ఏం చేస్తున్నారు? ఎక్స్ప్రెషన్ ఏంటి సార్ వాళ్ళు చేస్తున్నారు? నేను ఏం చెప్పాను? ముందే చెప్పాను కదా వర్క్షాప్ అది చేద్దామని. వర్క్షాప్ చేస్తుంటే అసలు ఇప్పుడు ఈ గొడవ అంతా ఉండేది కాదు కదా. ముందే చెప్పాను కదా మీకు. ప్రాక్టీస్ చేశారు సార్, ఏమైనా నేను చూసుకుంటాను కదా బడ్జెట్కి. టైం ఇంపార్టెంట్ అండి. లేదు సార్ చేస్తారు మీరు. బడ్జెట్ గురించి కాదు, టైం ఇంపార్టెంట్ నాకు. యాక్షన్. అయ్యా ఏం జరుగుతుంది అక్కడ చూద్దాం. వద్దా, ఏదో షూటింగ్ అన్నారండి అయ్యా. జనం ఏంటి అంతమంది ఉన్నారు? పదా చూద్దాం పదా. అవునండి, ఏం జరుగుతుంది అక్కడ? చూద్దాం పదండి. రండి, ఇలా కూర్చోండి. అన్నం చూసావు ఎంత పడేస్తున్నారు. వీళ్ళకి విలువ తెలవట్లేదు. మన రైతుల విలువ, మన కష్టాలు అర్థం కావట్లేదు అయ్యా. ఆ విలువ ఎప్పుడు తెలుస్తుందో వీళ్ళకి. ఏంటయ్యా? ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? మనకు కావాలా? ఫుడ్ ఏమన్నా తింటావా? ఫుడ్ కావాలంటే చెప్పు. లేదా తినొచ్చాను. మరి ఇంకేంటి, ఎందుకు అలా చూస్తున్నావు? ఇప్పుడు రుచిలో దగ్గరగా చూస్తూ ఉన్నావు కదా, ఎందుకన్నాడు? మనకు కావాలా చెప్పు, పర్వాలేదు, ఇబ్బంది ఏం పడకు, మామూలు పడుకు. ఏంటయ్యా ఏం కావాలో చెప్పి. డబ్బులు కావాలా? డబ్బులే వద్దండి, వాళ్ళ అన్నం అలా పడేస్తా ఉంటే చూసి బాధేసింది, అందుకే అలా చూస్తున్నాను. నేను ఒక ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? అడగవయ్యా. ఇప్పుడు ఏం లేదు సార్, మీరు ఇప్పుడు ఇలా ఫిలిం తీస్తున్నారు కదా, ఆ ఫిలిం రేపొద్దున్న ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోతే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తామండి, ప్రొడ్యూసర్ చాలా లాస్ అయిపోతాడు కదా, దానికి కారణమైన వాళ్ళ మీద కేసు పెడతాం, శిక్ష పడేలా చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోండి, చాలా పెద్ద విషయం అది. అవును కదా సార్, మీ సినిమాని ఎవరైనా దోపిడీ చేస్తే జరిమానా వేస్తాము, జైలు శిక్ష వేస్తాము అన్నారు కదా, అలాగే మేము కూడా మా పంటని ఎవరు దళారులు దోచుకోకుండా కాపాడుకుంటాం సార్. దానికోసమే మా ప్రయత్నం. అలాగే మేము పండించే పంటని దళారులు దోచుకోకుండా ఎంత కష్టపడి కాపాడుకుంటామో మాకు తెలుసు సార్. కానీ మేము పండించే పంటని దళారులు దోచుకోకుండా ఏ విధంగా కాపాడుకోవాలి, ఎలా చూసుకోవాలనేది మాకు తెలుసు. మీకు తెలుసా? కోట్లు ఉన్నవాడు కొనుక్కు తింటాడు, దిక్కులేనివాడు అడుక్కు తింటాడు. కానీ ప్రతి ఒక్కరూ తినేది తిండే. ఆకలితో ఉన్నవాడు ఏదో ఒక రోజైనా మమ్మల్ని గుర్తు చేసుకుంటాడు. అందుకే సార్ అలా మీ వాళ్ళు కంచంలో చేతులు కడుగుతూ ఉంటే చూసి బాధేసి మీకు చెప్పాను. మీరు అలా సహాయం చేస్తారని కాదు. ఈ దేశంలో ప్రతిరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళు రైతులే ఉన్నారు, సినిమా వాళ్ళు కాదు. మా చావుల్ని ఎలాగో ఆపలేరు, కానీ కనీసం భోంచేసేటప్పుడైనా అన్నం వృధా చేయకండి బాబు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సినిమా వాళ్ళు సినిమా థియేటర్లో వేస్తారు కదా, అలాగే ఎక్కడో ఒక చోట అన్నం వృధా చేయకుండాని వేయొచ్చు కదా మీరు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నాన్ని వృధా చేయకండి.